అంటే లిటరల్ గా మనల్ని షేవ్ చేసుకోమనటం లేదు. 2 సార్లు మనం బైబిల్లో చూస్తాం. ఒకటి మొన్న ధ్యానించుకున్నప్పుడు ఆ నజరేయుడు ఏదైతే ప్రమాణం చేసుకుంటాడో వాడిని షేవ్ చేసుకోమంటాడు. రెండో వాడు కుష్టి వచ్చిన వాడిని షేవ్ చేసుకోమంటాడు. బైబిల్లో ఈ 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి, కుష్టివాడి కన్నా దౌర్భాగ్యమైన వాడిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు నాయన ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు నాయన ప్రభువా. ఆ కుష్టివాడు ఏం చేస్తాడు? శరీరం అంతా, ఎందుకంటే కొంచెం బ్యాక్టీరియా కూడా శరీరంలో ఉండిపోతే మళ్ళీ క్రిములు లోపలికి వెళ్ళి మళ్ళీ జబ్బు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకని మొత్తం హెయిర్ షేవ్. మనం సర్జరీకి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా మేజర్ సర్జరీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఆపరేషన్ టేబుల్లో? చెప్పండి, చేస్తారా లేదా? గర్భిణీ స్త్రీలు సిజేరియన్ చేసుకున్న వారికి ఇది బాగా అనుభవం ఉంటుంది. ఏం చేస్తారు? ఎందుకు హెయిర్ తీసేస్తారు? ఎందుకంటే ఇంత కూడా బ్యాక్టీరియా ఉన్నా కూడా అది తల్లికి బిడ్డకి ఎంతో ప్రమాదకరమైనది. అందుకనే దేవుడు అంటున్నాడు, మీలో ఇంత పాపం ఉన్నా కూడా అది మీ జీవితంలో ఎంతో ప్రమాదకరమైన పరిస్థితికి మిమ్మల్ని నెట్టివేస్తుంది అంటున్నాడు. అందుకనే సంపూర్ణమైన పరిశుద్ధత, ఆయన అగ్నితో నిజముగా మనం అంటగట్టబడితే మనం నిజంగా పవిత్రముగా పరిశుద్ధముగా మనం బ్రతకగలుగుతాము. కోరుకోండి, ప్రభువా నీ అగ్నితో నన్ను ముట్టు నాయన ప్రభువా, నీ అగ్ని నాలో కాలుచుండగా నాయనా నేను అనేకుల్ని అగ్నితో ముట్టులాగా కృపని నాకు దయచేయ ప్రభువా. ఎందుకు వస్తున్నాను ప్రభువా? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని ఆదివారాలు నేను సంఘానికి వచ్చినా కూడా అగ్ని నాయనా నాలో కాలుటము లేదు ప్రభువా. నా జీవితమే నాయనా నీ అగ్నితో అంటగట్టకపోతే నేను వేరే వాళ్ళకి నీ అగ్నిని ఎలా ఇవ్వగలుగుతాను? చెప్పండి. దేవుడు అగ్ని ముందు ఏ అగ్ని అయినా నిలబడగలుగుతుందా? చెప్పండి. నాకు సమాధానం ఇవ్వకపోతే నేను మాట్లాడు. నిలబడలేదు కదా. నిలబడలేదని తెలిసి కూడా ఆ అగ్ని గురించి మీరు కోరుకోకపోతే, ప్రార్థన చేయకపోతే, అడగకపోతే మీ ఇంటిలో ఉన్న అగ్ని మిమ్మల్ని మింగి వేస్తుందా లేదా? చెప్పండి. మిమ్మల్ని కాల్చి వేస్తుందా? దహిస్తుంది కదా. కానీ దహించే అగ్ని ఏ అగ్నినైనా ఏం చేయగలుగుతుంది? ఆర్పివేయగలుగుతుందంట. దేవునికి స్తోత్రం. అలాంటి అగ్ని గురించి మనం ప్రయాసపడదాం. అందుకనే దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. చదువుకుందాం అండి. తమ బట్టలు ఉదుకుని పవిత్రపరచుకున్న తరువాత ఒక కోడెను దాని నైవేద్యం. ఇప్పుడు 9వ అధ్యాయానికి వెళ్దాం. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చింది, ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి, దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. పస్కా పండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో మోషే చెప్పగా, వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామగ్రిని సిద్ధపరచుకొని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతే యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితిమని అడుగగా, మోషే నిలువుడి, ఈ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అని. ఇక్కడ ఆపుదామండి. చూడండి, సహజంగా ఈ ఇశ్రాయేలీయులకి చాలా ప్రాముఖ్యమైన పండగ పస్కా పండగ అండి. అది కొంతమంది ఏం చేస్తారంటే, ఒక శవాన్ని ముట్టినందుకు వారు అపవిత్రపరచబడ్డారు కాబట్టి ఆ దినము వారు పండగలో ప్రవేశించలేకపోయారు. అసలు పస్కా అనగా ఏమిటి? దాటి పోవట. మరణములో నుండి జీవములోకి, బంధకములో నుండి స్వతంత్రులుగా మనము దాటిపోయి వెళ్ళటమే ఈ పస్కా పండుగ యొక్క అర్థము. టు పాస్ ఓవర్.
సో మొట్టమొదటిసారిగా ఈ పస్కా పండుగ చేసుకోలేకపోయినందుకు చాలా బాధపడ్డారంట. బాధపడినందుకు ధర్మశాస్త్రంలో మీరు ఒక చూడండి, పస్కా పండుగ రెండోసారి చేసుకోవచ్చని ధర్మశాస్త్రంలో కూడా రాయబడలేదు. కానీ వారు ఆసక్తిని చూచి దేవుడు ఒక మార్గముని వారికి దయచేశాడు. అంటే ఏంటో తెలుసా దీనికి అర్థం? రెండో పస్కాకి ఏంటో అర్థం తెలుసా? మొదటి పస్కాలోని ఇశ్రాయేలులు ప్రవేశించి నశించిపోయారు కాబట్టి రెండో పస్కా యేసుక్రీస్తుకి మనకి దయచేశాడు ఆ దేవుడు. దేవునికి స్తోత్రం. దీనికి ఎంత గొప్ప సాదృశ్యము, ఎంత గొప్ప మర్మం చూడండి. దేవుడు ప్రతి మనిషికి రెండో అవకాశము నిశ్చయముగా ఇస్తున్నాడు అని చాలా స్పష్టముగా ధర్మశాస్త్రములోనే రాయబడి ఉందండి. రెండో అవకాశం. మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధిని నువ్వు కోల్పోయావా? అయితే దేవుడు అంటున్నాడు, పర్వాలేదు, రెండో అవకాశం ఇస్తాను. కానీ రెండో అవకాశము నువ్వు పోగొట్టుకుంటే మరొక అవకాశం నేను ఇవ్వను. మొట్టమొదటిసారిగా గొర్రె పిల్లల యొక్క రక్తము ద్వారా వారికి అవకాశం కలిగించాడు. రెండోసారి తన కుమారుడు రక్తము ద్వారా అవకాశము కలిగించి ఇంకా ఎన్నడూ పాపము చేయకుండా మారు మనసు పొందుకోండి, పశ్చాత్తాపపడండి అని దేవుడు మనల్ని యేసుక్రీస్తు పస్కా పండుగలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రము. ఒక అవకాశము కోల్పోయినంత మాత్రం మీరు దిగులు పడకండి. దేవుడు అంటున్నాడు, మీరు ఒకవేళ మీ జీవితాలతో మీరు బాధపడుతున్నారా, మీ యొక్క లైఫ్ స్టైల్ దేవునికి అనుకూలంగా లేదా, లేకపోతే నేను దేవునికి చిత్తానుసారమైన నేను జీవించలేకపోతున్నాను మీరు బాధపడుతున్న ఎడల, నేను సంఘానికి వెళ్ళలేకపోతున్నానని బహుశా ఈ వీడియో చూస్తున్న వారికి చెప్తున్నాను, those who are not going to the church, God is saying, I will give you another Passover అంటున్నాడు. మరొక అవకాశము, నిన్ను మరణములో నుండి జీవములోకి దాటి వేయటానికి మరొక అవకాశము. నేను ధర్మశాస్త్రములో రాయబడకపోయినా నేను ఒక మార్గము, మీ ప్రయాసని చూసి మీ ఆసక్తిని చూసి మరొక మార్గము నేను ఏర్పరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చూడండి దగ్గరికి వచ్చారు, మేము ఎందుకు జరుపుకోకూడదు, మాకు అవకాశం ఉండదా? దేవుడు అంటున్నాడు, ప్రతి మనిషికి నేను అవకాశము కలుగజేస్తాను యేసుక్రీస్తు రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం. రెండో అవకాశం అండి. ఒక తరము పోయినా కూడా దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేలు ఒక తరము నశించిపోయినా రెండో తరానికి వాగ్దానపు దేశంలో ప్రవేశించే అవకాశము కలుగజేశాడా లేదా? ఏమి చెప్తున్నాడు దేవుడు అంటే, ఒక తరముని నేను విడిచిపెట్టినా ఇంకో తరముని నేను విడిచిపెట్టను, వారికి నేను అవకాశమునిస్తాను అంటున్నాడు దేవుడు. Our God is a God who loves us అండి. దేవుడు మనల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నిజముగా మీరు పశ్చాత్తాపపడితే నేను రెండో అవకాశం నేను మీకు ఇస్తాను. లేని మార్గములో కూడా నేను ఒక మార్గముని, ఎందుకంటే అది ధర్మశాస్త్రానికి విరుద్ధము. ఇక్కడ నిన్న రాసుకున్నాను చూడండి, ఇట్ ఇస్ అ సెకండ్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్ బైబిల్లో ఎంతమంది పొందుకున్నారండి? బైబిల్ గురించి అడుగుతున్నాను, మీ జీవితాలు కాదు. దావీదు పొందుకోలేదా సెకండ్ ఛాన్స్? ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే, ఒక మనిషి తప్పు చేస్తే వెంటనే వాడిని ఖండించేసి ఇంక నీ ముఖం వచ్చి నాకు చూపించద్దు. తప్పు చేయకుండా ఉండని మనిషి, ఒక మనిషిని నాకు చూపించండి మీరు దయచేసి. నీ భార్య తప్పు చేసిందా, నీ భర్త తప్పు చేసిందా, నీ తండ్రి తప్పు చేశాడా, నీ తల్లి తప్పు చేశాడా? దేవుడు అంటున్నాడు, మరొక అవకాశం ఇవ్వండి వారికి. నేను మీకు ఇవ్వలేదా? మీ పాపంలో మీరు ఉన్నప్పుడు నేను రెండో అవకాశం మీకు ఇవ్వలేదా? నీకు కలుగు చేయలేదా అలాంటి అవకాశముని? మరి మీకు ఏమి కష్టం అంటున్నాడు దేవుడు. ప్రతి మనిషికి రెండో అవకాశము మనం ఇవ్వాలండి. ఒకసారి తప్పు చేస్తే మనం దూరం పెట్టడం అది అసలు దేవునికి విరోధమైనది. అది అందుకని అంటున్నాను, తప్పు చేయకుండా మనం ఉండమండి. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక తప్పు. దావీదు లాంటి ఒక గొప్ప రాజే తప్పు చేస్తే, దేవుడు తనని నా హృదయానుసారుడు అన్న వాడే తప్పు చేస్తే, వ్యభిచరిస్తే, హత్య చేస్తే దేవుడు అవకాశం ఇవ్వలేదా ఆయనకి? మీ కుటుంబాల్లో ఉన్నారా అలాంటి వారు? మీరు అవకాశం ఇవ్వకుండా, వారిని ఎన్నడూ చూడనివ్వకుండా మీరు బ్రతుకుతున్నారా? మీ బిడ్డల్ని కూడా వారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా మీరు బ్రతుకుతున్నారా?
దేవుడు అంటున్నాడు, లేదు, ఈ పద్ధతి మీరు మార్చుకోండి. ఒక పసక అయిపోతే నేను మర్చిపోయేనా? గొర్రెపిల్ల రక్తముతో ఆ రోజు ద్వారమును నేను ఆ రక్తముతో నేను కడిగినప్పుడు ఆ ద్వారబంధం మీద ఆ రక్తము వారు చిలకరించినప్పుడు వారిని నేను రక్షించాను. ఆయనను వారు తిరుగుబాటు చేశారు, వ్యభిచరించారు, అన్ని పాపములు చేశారు. ఆయనను నేను విడిచిపెట్టేనా? వారు వచ్చే తరాన్ని కూడా నేను జ్ఞాపకము చేసుకొని రెండో అవకాశం నా కుమారుడినిచ్చి యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రతి మనిషికి ఒక అవకాశం ఇవ్వండి దయచేసి. తప్పు చేస్తున్నప్పుడు మాత్రము ముఖం తిప్పేసుకోకండి. కుటుంబాల్లోనే సహజంగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, పెళ్లిలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, రెండో అవకాశము కలుగజేయండి. పేతురు వస్తాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని యేసయ్యకి ఆ మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన జవాబు ఏమిటండి? 7 సార్లు అన్నాడా? 77 70 times 7 forgive అన్నాడు. అరే, ఒక్కసారి తప్పు చేస్తే మీరు మాట్లాడుకోరే, మీరు ఒకరి ముఖం చూసుకోరే, సొంత రక్త సంబంధమైన వారి ముఖాలు మీరు చూసుకోకపోతే దేవుని ప్రేమ, దేవుని అగ్ని మీలో నిజముగా ఉన్నదండి? దేవుణ్ణి పోలే మీరు బ్రతుకుతున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎన్నిసార్లు అవకాశం ఇవ్వలేదండి? చెప్పండి. 40 సంవత్సరాల నుండి యేసయ్య నాకు ప్రతిరోజు అవకాశం ఇస్తున్నాడు, నన్ను సజీవ లెక్కలో పెట్టి దేవునికి స్తోత్రం. ప్రతిరోజు రెండో అవకాశము. నా పాత జీవితము రోత జీవితముని మార్చి నూతన జీవితము నాకు రెండోసారి దేవుడు కొత్త జీవితముని నాకు దయచేశాడు. నేను బాప్తిజము తీసుకున్న తర్వాత చెయ్యని పాపం అంటూ లేకుండా పోయింది. కానీ దేవుడు తన కృపలో జ్ఞాపకము చేసుకొని రెండో అవకాశం నాకు కలిగించాడు. ఇందులో దేవుడు నేర్చుకోమంటుంది ఏమిటో తెలుసా? ఓర్పు సహనం కలిగి ఉండండి. మనుషులు కుటుంబాల్లో మన భర్తలు, భార్యలు, పిల్లలు తప్పులు చేస్తారు. సహనము, ఓర్పు కలిగి ఉండండి. ఒక అవకాశం వారికి ఇవ్వండి. అందుకనే దేవుడు అంటున్నాడు, మార్గం లేని చోటులో కూడా నేను మార్గం ఏర్పరచగలిగిన వాడిని దేవునికి స్తోత్రం. I will make a way where there is no way. I will bend the law also for you to be saved. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట చూడండి. పౌలు సౌలుగా ఉన్న ఆ పౌలు, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు రెండో అవకాశం ఇచ్చాడా లేదా? సౌలుగా ఉన్నప్పుడు ఒక అవకాశము, పౌలుగా మారిన తర్వాత మరొక అవకాశము. మారిన తర్వాత ఆయనలో ఆ అగ్ని ఎంత మందిని ముట్టిందో చూడండి. ముట్టిందా లేదా అగ్ని? ఈరోజు మనం బైబిల్ ఎంతగా ధ్యానించుకోగలుగుతున్నాం అంటే దానికి ప్రాముఖ్యమైన కారణం ఎవరండి? దేవుని వాక్యము, ఆ తర్వాత అపోస్తులైన పౌలు. ఎంత గొప్ప అగ్నిని ఎంతమంది జీవితాల్లో ముట్టించాడండి ఆ పౌలు. దేవుడు రెండో అవకాశం నీకు దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి ఈ యొక్క కార్యక్రమము, ఈ యొక్క మెసేజ్ ని చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు, ఎస్, ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో రెండో పసకా నేను నీకు ఇస్తున్నాను, నా యేసయ్యని నీకు ఇస్తున్నాను, తన రక్తము చేత నీకు రెండో అవకాశం నేను కలుగజేస్తున్నాను. రా నా సన్నిధిలోకి, నా ఆలయంలోకి ప్రవేశించు, నా వాక్కు విను, బలపరచబడు, అద్భుతమైన సూచక్రియలు చెయ్యి, వెళ్ళు ఈ లోకములో నా నామముని మహిమపరచు అంటున్నాడు దేవుడు. రెండో అవకాశం ఇస్తున్నాడు దేవుడు మనందరికీ. ఎంత గొప్ప దేవుడు అండి. సహజంగా ఒక భార్య తప్పు చేస్తే, ఒక భార్య చేయరాని తప్పు చేస్తే భర్త వెంటనే ఏం చేస్తాడండి? భర్తలను అడుగుతున్నాను నేను, ఏమిటంట? డైవోర్స్. మనకు కూడా డైవోర్స్ ఇవ్వాలి కదండి దేవుడు? ఇవ్వాలా లేదా?
చెప్పండి. అరే మాట్లాడరేంటబ్బా? మనకి కూడా విడాకులు ఇవ్వాలా లేదా? ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ దానికి పణముగా ఏమిచ్చాడు? మనము ఇంత కీడు చేస్తే మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ప్రాణముని పణంగా పెట్టి మరొక అవకాశం ఇచ్చాడు. అది నిజమైన ప్రేమ. అంతేగాని ఒకసారి తప్పు చేస్తే ఛీ నీ ముఖం నాకెన్నడూ చూపించకు అనే హక్కు ఏ మనిషికి లేదు. ఎందుకంటే దేవుడు అటువంటి వాడు కాడు. నీవు దేవుని స్వరూపములో నియమింపబడిన వారై ఉన్నారు. You are born in the image of God. You are created in the likeness of God. So you act like God. Give a chance. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం మన పొరుగువానికి, మన సొంత ఇంటిలో ఉన్న వారికి అవకాశం ఇవ్వకూడదు. వాడు మనకు కీడు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని పేతురు అడిగాడు. 70 times 7 అన్నాడు, నాట్ 7 times. చూడండి, దేవుడు అద్భుతమైన మార్గములు మనకి ఏర్పరుస్తున్నాడండి. తప్పు అనేది సహజంగా మనుషులు చేసేదేనండి. కానీ God has the power to make a way in our lives. Amen. Amen. నీవు నిజంగా అపవిత్రురాలై నువ్వు దేవునికి దగ్గరగా రాలేకపోతున్నావా? ఆయనను దేవుడు అంటున్నాడు, పర్వాలేదు, నా యొద్దకి రా, నేను గొర్రెపిల్ల రక్తముతో ఇప్పుడు నిన్ను కడగను, నా కుమారుడు రక్తముతో నిన్ను పరిశుద్ధపరుస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు. అందుకనే అంటాడు, ఆయన యొద్దకి వచ్చిన వారిని ఏ ఒక్కరిని ఆయన త్రోసివేయడంట. దేవునికి స్తోత్రం. అపవిత్రులుగా మనం బ్రతికేమా? పాపిష్టి జీవితం మనం బ్రతికేమా? అయినా అంటున్నాడు దేవుడు, నా యొద్దకి రా, రెండో అవకాశం నేను నీకు కలుగజేస్తాను. ఈ లోకం నీకు ఇవ్వకపోవచ్చు. బహుశా హత్య చేసేవాడికి ఇప్పుడు మనకి ఏంటి తీర్పు ఏమిస్తుంది? నిజంగా దేవుని కోర్టుని చూసుకుందాము, ఇక్కడ న్యాయ వ్యవస్థని చూద్దాం. వాళ్ళు పాడు చేస్తే ఏం చేయమంటున్నారు? నాకు వినిపించలేదు. ఉరి అంతే కదండి. మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటే మనకి ఏ శిక్ష పడాలి? పక్కనోడి సంగతి వదిలేయండి, మీ జీవితాలే మీరు భ్రష్టు పట్టేలాగా మీరు పాడు చేసుకుంటే మరి ఏ తీర్పు మీరు పొందుకోవాలి? మీరు వ్యభిచరిస్తే మీరు ఏ తీర్పు పొందుకోవాలి? మీరు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన కృపని మీరు తృణీకరించి మీరు పాపము చేస్తే ఏ తీర్పు పొందుకోవాలి? కానీ దేవుడు మన అపరాధములను బట్టి మనకి తీర్పునివ్వడంట. దేవునికి స్తోత్రం. మన అపరాధములను బట్టి దేవుడు మనకి తీర్పునివ్వడంట. 130వ కీర్తనలో నిన్న చదువుతుండగా చాలా ఒక గొప్ప మాట రాయబడి ఉంది. 3వ వచనం చదువుదామండి. 130వ కీర్తనలో 130 Psalms. యెహోవా, నీవు దోషములు కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? నిజంగా ఆయన దోషమును కనిపెట్టి చూసేవాడైతే ఎవడు నిలబడగలడు? If you count the sins of man, or if you remember the sins of man, who can stand before you? Who can stand అండి? నేను కూడా నిలబడలేను ఆ దేవుని ముందు. నా పాపములన్నీ నిజంగా దేవుడు ఎంచుకొని రాసుకొని జ్ఞాపకం చేసుకొని పెట్టుకొని ఉంటే ఈ రోజు నేను ఈ పుల్పిట్ మీద నిలుచునేవాడిని కాను. ఆయన కృపలో ఏం చేశాడంట తెలుసా? వాటిని సముద్ర లోతుల్లోని పాతి వేసి మర్చిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశం దేవుడు మాకు కలిగించాడండి. మీకు కలిగించాడా దేవుడు? చెప్పండి. మీ పాపములు తుడిచివేసి మరొక జీవితము, మరణములో నుండి జీవములోకి నడిపించి అత్యధికమైన జీవితము రెండోసారి దేవుడు మీకు ఇచ్చాడా లేదా? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాళ్ళలో ఉన్న ఆసక్తి, ప్రభువా
మేము పస్కా పండగ జరుపుకోకపోతే ఎలాగా ప్రభువా అని వారి ఆసక్తిని చూచి దేవుడు వారి కొరకు రెండో పస్కాని ఏర్పరిచాడంట. దేవుడికి ఎంత మంచి దేవుడు కదండి మన దేవుడు. ఆ గాడ్ ఇస్ అన్ అమేజింగ్ గాడ్ అండి. రైట్, మేఘము గురించి చదువుకుందామండి. 15వ వచనం. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యమును అలాగే జరిగేది. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడేది. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగి ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు చూడండి ఎంత చక్కటి మాట అంటున్నాడు. ఎక్కడైతే దేవుని సన్నిధి నిలిచిందో అక్కడనే ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు నిలిచిపోయారు. దేవుడు మన జీవితంలోని ఒకానొకప్పుడు అలాంటి పరిస్థితుల్లోని నిలబడే పరిస్థితుల్లోకి తీసుకొస్తాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు పరిగెత్తొద్దు, నువ్వు అటు ఇటు చూడొద్దు, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉండు, కదలకు. నేను కదలను, నీవు కూడా కదలొద్దు అంటున్నాడు. గాడ్ ఇస్ సేయింగ్ వెయిట్, దేర్ ఇస్ అ రీజన్. ఒక కారణము బట్టి నేను ఇక్కడ నిలబెట్టాను, నిన్ను నిలబెట్టి నేను వదిలేయలేదు. నీకు తోడుగానే నేను కూడా నిలబడ్డాను. ఎందుకంటే ఒక పెను తుఫాను నీ ముందు రాబోతుంది కాబట్టి నేను నిలిపివేశాను నిన్ను. అందుకని కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం, ఏంటి ప్రభువా ప్రార్థనలు ఆలకించడం లేదు, ఏంటి ప్రభువా ఎంత మొరపెట్టినా. దేవుడు అంటున్నాడు, మీరు ఊరకనే ఉండండి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అంటున్నాడు. మీరు ఊరకనే ఉండండి, నేను దేవుడినై ఉన్నాననే విషయం మీరు మర్చిపోకండి. దేవుడు అంటున్నాడు, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మీరు నా స్వరము మీకు వినిపించకపోయినా నేను మీతోనే ఉన్నాననే విషయం మీరు మర్చిపోకండి. మీరు ఆవేశములో ఇదిగో మీ సొంత తెలివితో మీ సొంత నిర్ణయాలు తీసుకొని నేను ఎక్కడైతే ఆగమన్నానో అక్కడ ఆగకుండా కంగారు పడిపోయి ఆవేశములో మీరు అటు ఇటు తిరిగితే గొప్ప పెను తుఫాన్లోని మీరు చిక్కుకుంటారు అంటున్నాడు దేవుడు. అందుకనే దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్నిసార్లు అనుకుంటాం మనం, ఏంటి ప్రభువా ఇంత ఎండిపోయేలాగా నా జీవితం ఉంది, ప్రార్థనలు చేయలేకపోతున్నాను, నేను ఏమి చేయలేకపోతున్నాను, గాడ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ అంటే దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను నిలిపివేశాను, ఊరికనే ఉండు, బీ స్టిల్, నేను నీకు తోడుగా ఉంటాను, నేను బయలుదేరే వరకు నీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. దేవుడు ఒక కంచె వేసాడండి. ఆ కంచెలో మనం ఉన్నంత వరకు మనకి రక్షణ ఉంటుందా లేదా చెప్పండి. కానీ ఎవడు చూడటం లేదని కంచె దాటి వెళ్ళిపోతే దేవుడు బాధ్యత వహిస్తాడా? దేవుడు అంటున్నాడు, నేను కంచె వేసి నేను నీతోని ఉన్నాను, నువ్వు ఎందుకురా కంగారు పడి కంచె దాటేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఎందుకమ్మా నీకు అంత తొందరపాటు? ఎందుకు నా మాట వినరు? నేనే నిన్ను ఇక్కడ నిల్చోబెట్టాను. ఊరకనే ఉండండి, మీరు ఏమి చేయకండి, కాస్త కాలం మీరు మౌనంగా ఉండండి. ఎందుకంటే ఒక గొప్ప ప్రమాదము నేను తప్పించిపోతున్నాను మీ జీవితంలో నుండి. వెంటనే అయ్యా పాస్టర్ గారు నాకేం జరగటం లేదు, నా జీవితం బాగుపడటం లేదు, ఏడుపు ఆపేయండి. దేవుడు అంటున్నాడు, ఊరకనే ఉండండి, బీ స్టిల్ అంటున్నాడు. అందుకనే కొన్నిసార్లు మీకు ఏ పరిస్థితి అర్థం కాకపోతే మీరు అటు ఇటు వెళ్ళకండి, దయచేసి నిలకడగా ఉండండి. ప్రభువా నీవు కదలమనే వరకు నేను కదలను, నీవు నిర్ణయం తీసుకునే మన వరకు నేను ఏ నిర్ణయం కూడా తీసుకోను ప్రభువా. ఎందుకంటే నాకు తెలుసు ప్రభువా, నిన్ను కాదని నేను తొందరపడి నువ్వు నిలిచోమన్నా నిలిచోకుండా అటు ఇటు పరిగెత్తుతున్నందుకు నా జీవితము, నా కుటుంబ జీవితము, నా వైవాహిక జీవితము, నా పిల్లల జీవితము పాడైపోయింది ప్రభు. నీవు నాకు తోడుగా రాకపోతే, నేను నా సొంతంగా నేను వెళ్ళిపోతే, నువ్వు అక్కడే ఉండి నేను నీ ముందు దాటి వెళ్ళిపోతే నేను ఏ యుద్ధము జయించగలుగుతాను? చూడండి, అందుకని ఇశ్రాయేలీయులు ఎంత చక్కగా ఎప్పుడైతే ఆ యొక్క మేఘము ఎత్తబడిందో వారు ఏం చేశారంట?
ప్రయాణము ప్రారంభించారు. ఆ ప్రయాణము కూడా ఏమిటి? మొట్టమొదటిగా యూదా గోత్రపు వారితో ప్రారంభమైంది. దేర్ వాజ్ అన్ ఆర్డర్ ఈవెన్ ఇన్ ద జర్నీ అంటున్నాడు. ఆ జర్నీలో కూడా, ఆ వెళ్ళే మార్గంలో కూడా ఏంటి? ఒక ఆర్డర్ ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోకండి, నేను బయలుదేరానని చెప్పి, నేను ముందు వెళ్తాను, మార్గము సరళపరుస్తాను. మీరు నాకన్నా ముందు వెళ్తే అక్కడ ఏముందో మీకు తెలియదు, అక్కడ ఏముందో నాకు బహుగా తెలుసు, కాబట్టి మీరు నా వెనకాలే ఉండండి అంటున్నాడు. నేను ముందు వెళ్తాను, మాట ఇస్తున్నాను. నేను వెళ్ళి నేను మార్గము సరళపరిచి, నేనే యుద్ధము నీ పక్షమును పోరాడి జయించి నేను ఆ విజయములోకి నడిపిస్తాను అంటున్నాడు. కాసేపు ఊరుకొని ఉండండి అబ్బా, తొందరపడకండి. సహజంగా మనకి మనుషులు కుదుటుగా ఉండలేము మనం, కానీ దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సమయం వస్తుంది. ఏమి చేయలేకపోతున్నాను, ఎందులో సక్సెస్ కాలేకపోతున్నాను, ఎందులో విజయం లేదు ప్రభువా, నాకు ఏ ఆలోచనలు తట్టడం లేదు ప్రభువా, ఆత్మీయంగా నేనేం చేయలేకపోతున్నా అంటే దేవుడు అంటున్నాడు, శబ్దము చేయకుండా మౌనముగా నీవు ఉండు, నేను వెళ్ళే వరకు నువ్వు కదలొద్దు అంటున్నాడు. సహజంగా మన జీవితాల్లో కూడా దేవుడు అనేక మార్లు చెప్పినా కూడా మనం ఆయన మాట వినకుండా మనం ఇష్టానుసారంగా మన ప్రవర్తనను మనము ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించినందుకు తగిన ఫలితాలు మనం పొందుకుంటున్నాం మన జీవితంలో. భార్యలు, భర్తలు వినండి దేవుని మాట, మోకరించండి, ప్రార్థించండి. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి మోకరించండి, ప్రార్థించండి. ప్రభువా ఈరోజు ఏం చేయమంటావు ప్రభువా, ఈరోజు ఏం చేయమంటావు ప్రభు? ఎందుకంటే బైబిల్లో దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు, రేపటి గురించి మీరు ఆలోచించకండి. ఎందుకు ఆలోచించొద్దు అంటున్నాడు? ఈ రోజుకున్న కష్టాలు ఈ రోజుకి సరిపోతాయి, రేపటికున్న కష్టాలు రేపు చూసుకోవచ్చు. రేపటి దినమును గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది మీకు తెలియదు. ఏ దినము ఏది మీకు సంభవించునో అది మీకు తెలియదు, నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అందుకని నేను నిలిచిపోమంటే మీరు నిలిచిపోవలసినది, ఆగిపోమన్నప్పుడు ఆగిపోండి. నాకు తెలుసు మీకు ఏమి సంభవింపబోతుందో. నా మాట కాదని మీరు ఈ పాపము చెయ్యాలి అనుకుంటే దాని ద్వారా వచ్చే పరిణామాలు నాకు తెలుసు, వద్దు అంటున్నాడు దేవుడు. ఆగిపోండి, అక్కడే ఆ క్షణమే ఆ పాపము చేయకుండా నిలిచిపోండి. ఎందుకంటే పాపము చేసిన వాడు ఎక్కువ దూరము వెళ్ళలేడు. దేవుణ్ణి కాదని ఏ పని చేసినానమ్మా, మన సొంత నిర్ణయాలతో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మనకి కీడునే తెస్తాడు, కానీ సమాధానం ఏ రోజు కూడా మనకి కానీ మన కుటుంబానికి తీసుకురాదు. చదువుకుందాం. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. ఇప్పుడు లిఫ్ట్ లోని వచ్చినప్పుడు ఎంతమంది అక్కడ ఒక పేపర్ పెట్టారు, అటెన్షన్ అని రాశారు. ఏమని రాసిందండి? కాదు, ఎవరు చెప్పారు అది? ప్రైజ్ రాధికా సిస్టర్ కదా, ప్రియాంక సిస్టర్ చాలా సార్. డు నాట్ పానిక్ ఇఫ్ ద లిఫ్ట్ స్టాప్స్. మీ జీవితం ఆగిపోతే చెప్పండి, భయపడకండి. తిరిగి స్టార్ట్ చేసేవాడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. తిరిగి నిన్ను లేవనెత్తువాడు నీకు తోడుగా ఉన్నాడు. నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అందుకని కొన్నిసార్లు ఆగటమే మనకి క్షేమము. ఊరికన్నా నువ్వు బటన్ నొక్కేసి పెద్ద ఇంజనీర్ గా ఏదైనా చేసేస్తే చెప్పు, ఆ మనుషులు మనం చేసేది అదే. అయ్యో ఆగిపోయిందా, ఏం చేయాలి, ఏదో ఒకటి నొక్కేయాలన్నమాట వెంటనే. కానీ దేవుడు అంటున్నాడు, వద్దు నాన్న, నువ్వు నిలకడగా ఉండు. నువ్వు కనులారా చూచుచుండగానే నీ శత్రువుల్ని నేను సంహరిస్తాను, నీకన్నా ముందు వెళ్తాను. నీకు ఏమి రాబోతుందో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. ఆది అంతం గలవాడిని నేను. నాకు తెలీదా? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీకేం జరగబోతుందో నాకు తెలీదా? పేరు పెట్టుకొని నిన్ను పిలుచుకున్నప్పుడు నిన్ను చూసుకోనా? ఎందుకు కంగారు పడతారు అంటున్నాడు దేవుడు.
ఆగమన్నప్పుడు ఆగండి. Yes, there will be a time when you will experience spiritual dryness. ప్రార్థన చేయలేని పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి టైంలో ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి మనిషి జీవితంలో ఒకానొకప్పుడు ఎడారి అనుభవం మనము కలుగుతుంది. ఆ ఎడారి అనుభవంలో కూడా మన్నాని కురిపిస్తాడంట, బండ నుండి నీళ్లు తెప్పిస్తాడంట. దేవుడికి గట్టిగా చెప్పండి. మీరు ఈ ఎడారిలోనే ఉండండి. అయ్యా తిండి ఏదంటే, ఇదిగో పరలోకములో నుండి పంపిస్తాను. దేవునికి స్తోత్రం. God will create a way when there is no way in our lives. అందుకనే మీకు అనుకూలంగా పరిస్థితులు లేవా? మీరు చేయవలసింది ఏంటో తెలుసా? సంఘానికి రండి, స్తుతి ఆరాధన చేయండి, వాక్యం వినండి. ప్రభువా ఇదే చాలు నాయన ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా బాగా చెప్తారండి. మంచి గ్రహిస్తాము మనం అంతా. వాక్యం మాత్రం ఎవరినైనా అడగండి, నేను పాస్టర్ చెప్పకముందే సంఘస్థులు చెప్పేస్తారు. కానీ సమయానికి ఆ వాక్యం మనం అప్లై చేసుకోకుండా బ్రతుకుతాం కదండి. ఏమంటున్నాడు? డోంట్ పానిక్ ఆర్ వరీ when things come to a standstill. నేను రాసుకున్నాను ఇవన్నీ. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుందామండి. 2వ సంవత్సరం 2వ నెల 25వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడింది. కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చూడండి. దాదాపు ఎంత కాలం సీనాయి పర్వతం దగ్గర నిలిచారండి వాళ్ళు? చెప్పండి. 1 year. 1 year వాళ్ళు అక్కడ ఉండి, ఆఫ్టర్ 1 year they began their journey from ఐగుప్తు నుండి 49 రోజులు 50వ రోజు మనకి సినాయి పర్వతం మీద దేవుని యొక్క అగ్ని దిగి వచ్చిన తర్వాత they camped there for a year, and అక్కడ నుండి వారు బయలుదేరారు. ఎప్పుడు బయలుదేరారంట? వారికన్నా ముందు దేవుడు బయలుదేరినప్పుడు. చూడండి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగిన. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఎందుకు యూదులు వారు ముందు బయలుదేరారు? చెప్పండి. ఎందుకు యూదా గోత్రము? సహజంగా మనం చూస్తే యోధా గోత్రము నుండి అత్యధికమైన రాజులు ఏర్పరచబడ్డారు. Most of the kings, if you see in the Bible, which tribe are they from? So God has given them preeminence and kingship. రాజరికముని, జ్యేష్ఠత్వముని, ఏలే అధికారముని, ఆధిక్యతను వారు ఇచ్చారు కాబట్టి, వారు అభిషేకమును పొందుకున్నారు కాబట్టి మిగతా వారు రాజులు ముందు వెళ్తారా? అవునండి, వెళ్తారు కదా. సైన్యంలో ఎవరు ముందు వెళ్తారు చెప్పండి? లేకపోతే రాజు మీరందరూ వెళ్ళండి, అంతా అయిపోయిన తర్వాత నేను వస్తానంటాడు. యేసు మనకన్నా ముందు వచ్చాడండి. దేవునికి వెలుగు కలుగును గాక. ఎవరు ముందు వచ్చారు మనకన్నా ముందు ఈ లోకములోకి? యేసు ముందు వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? మనలాంటి పాపిష్టి వాళ్ళకి మార్గము సరళపరచడానికి దేవునికి స్తోత్రం. మన రాజులకి రాజు ముందుగా వచ్చాడు, మనల్ని నడిపించడానికి రాజరికంలోకి. దేవునికి స్తోత్రం. చదువుదాము. 11th నుండి చదివారా? ఓకే. మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెబూయేలు కుమారుడు హోబాబుతో, మోషే యెహోవా మాకు ఇచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీయులకు. ఇప్పుడు ఇత్రో ఎవరండి? కాదండి, అన్యుడు. ఇత్రో ఎవరండి? అన్యుడు. ఇత్రో ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? Ithro is representing the nations, the Gentile nations. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ ప్రపంచములో ఉన్న అందరినీ
నేను ఆహ్వానిస్తున్నాను. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇత్రో represents the nations. Moses is telling, we are inviting all the nations to come and join and receive the salvation through Jesus Christ. అందుకని మనం సువార్త ప్రకటిస్తున్నాం, అవునా కాదా? ఎందుకు ప్రకటిస్తున్నాం? వారికి కూడా మనతో పరలోకములో వాగ్దానపు దేశములో మనతో పాటు వారు కూడా ఆ యొక్క స్వాస్థ్యమును అనుభవించుటకు. సో ఇత్రో ఇస్ a representation of the nations. చూడండి, ఇత్రో represents the nations. The nations are going to attach themselves to God. ఈ అయితే దేశములు ఉన్నాయో, ఈ ప్రపంచంలో దేశములు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏమంటున్నాడు? ప్రతి నాలుక, ప్రతి every knee will bow and every tongue will confess that Jesus Christ is Lord. సో ఇత్రో లాంటి ఈ అన్య దేశముల్ని కూడా దేవుడు వారిలో కలుపుకోవటానికి యేసుక్రీస్తుని మన మధ్యలోకి పంపించాడు. గాడ్ డస్ నాట్ డివైడ్ అండ్ రూల్ అండి. దేవుని రాజ్యంలో డివైడ్ అండ్ రూల్ లేదు, ఓన్లీ యునైట్ అండ్ రూల్. సో గాడ్ ఇస్ సేయింగ్ ఇత్రో రిప్రజెంట్స్ ద నేషన్స్. మోషే మావయ్య గారు ఎవరైతే ఇత్రో అయితే ఉన్నారో, ఆయన దేనికి ఎందుకు ఆహ్వానిస్తున్నాడంటే, మీరు అన్యులై ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ జనాంగముతో పాటు మా స్వాస్థ్యములోకి మీరు రండి, మాకు దేవుడు అనుగ్రహించిన మంచివన్నిటిని నేను కూడా మీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. ఎంత చక్కటి మాట! నేను చాలాసార్లు బోధిస్తాను, మా క్రైస్తవులకి ఒక పిచ్చేంటి అంటాను. నిజంగా మేము పిచ్చి వాళ్ళమండి. ఎందుకు పదే పదే మేము ఈ యొక్క బోధనలు చేస్తున్నాము, ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నామంటే స్వార్థముతో కాదండి. దేవుడు మాకు అనుగ్రహించిన మంచివన్నీ మీరు కూడా పొందుకోవాలనే ఆశతోనే మేము సువార్తను ప్రకటిస్తున్నాము. దేవునికి స్తోత్రము. రండి, దేవుడు మాకు అనుగ్రహించిన మంచివి మా దగ్గర పెట్టుకోవాలని మేము ఆశ కలిగి ఉన్నాము అనుకుంటున్నారా? లేదు, మీరు కూడా అందులో పాలుభాగస్తులు కావాలనే ఆశతో మేము సువార్తను ప్రకటిస్తున్నాము. ఇతరు కంటాడు, కమ్, దేవుడు అనుగ్రహించిన మంచివన్నీ నేను మీకు ఇస్తాను అని మోషే ఇత్రోకి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం చెప్పవలసింది ఏంటంటే, యేసయ్య ఇచ్చిన మంచివన్నీ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందుకే నా యేసు గురించి చెప్తున్నాను. నా యేసు చేసిన మంచి పనులు, నాకు అనుగ్రహించిన మంచివన్నీ నేను నీకు ఇవ్వాలి. నేను నా ఒక్కడే నేను పంచుకుంటే, ఆ ఒక్కడే నేను అనుభవిస్తే స్వార్థపరుడు కదా. కానీ నేను స్వార్థపరుని కాను. నా రాజ్యం, దేవుని రాజ్యములో నువ్వు కూడా ప్రవేశించాలి, మాతో పాటు ఆ మంచిని నువ్వు కూడా అనుభవించాలనే కోరికతోనే, మా పిచ్చి కోరిక అండి క్రైస్తవుల కోరిక, అన్యులకి ఇది. అందుకనే మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుడు మాకు ఇచ్చిన మంచివన్నీ మీతో పంచుకోవాలనే ఆశతోనే మేము బోధ చేస్తున్నాము, పరిచర్య చేస్తున్నాము. అంతేగాని మీకు ఏ విషయంలో కూడా మీకు చెడు ఇవ్వాలనే ఆశతో మాత్రం మేము బోధ చేయటం లేదు. చదువుదాము. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగి, వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండేది. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అని. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మని. చూడండి, ఈ వాక్యం నెరవేర్చబడలేదు. మీరు హీబ్రూ గ్రంథంలో చూసుకుంటే, ఈ గ్రంథములోని, ఈ వాక్యములోని, ఈ వచనాలు, దేర్ ఆర్ 84 లెటర్స్ ఇన్ దిస్. ఇందులోని నున్ అనే అక్షరము సహజంగా ఇలా రాస్తాము, కానీ ఆ గ్రంథములోని ఉల్టా చేసి రాయబడింది. నున్ను ఇలా ఇటువైపు ఉండాలి, కానీ ఇటువైపు ఉన్నది. ఇట్ వాజ్ ఇన్ ద మనం సహజంగా బ్రాకెట్స్ అంటాం కదండి. ఇట్ వాజ్ లైక్ ఇన్వర్టెడ్ బ్రాకెట్స్. యు నో ద రీజన్ వై దే పుట్ ఇట్ ఇన్ ఇన్వర్ట్ బ్రాకెట్స్ లోని. నున్నుకి అసలు అర్థం ఏంటో తెలుసా? జీవము. కానీ వారు పొందుకున్నది ఏంటో తెలుసా? ఈ మాట అయిన వెంటనే వాళ్ళు పొందుకున్నది ఏంటో తెలుసా? మరణము.
వాళ్ళు వెళ్ళలేకపోయారు వాగ్దానపు దేశంలో. గూఢాచారులు పంపించారు 12 మందిని. వాళ్ళు చెడు వార్త విన్నారు. దేవుణ్ణి బహుగా శోధించారండి ఇశ్రాయేలీయులు, బహుగా శోధించారు ఇశ్రాయేలీయులు. వెంటనే ఎప్పుడైతే దేవుడు ముందు వెళ్ళాడో వారితో పాటు బయలుదేరినా కూడా వారు దేవునికి లోబడి వారు ఉండలేదండి. చదువుకుందాం. అసలు ఈ టైం ఎంత అయింది? 10 అవుతుందా? ఓకే, లాస్ట్ ఐ క్లోజ్ దిస్ అండి. చదువుకుందాం. 11వ అధ్యాయం. జనులు ఆయాసమును గురించి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో చూడండి, మీరు సణుక్కుంటే ఏం జరుగుతుందంటే అండి, దేవుడికి సంతోషం ఉంటుందా? కొంతమంది ఉంటారండి, ఎంత చేసినా ఏడుస్తారు. ఉంటారండి, ఇంట్లో ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు ఉంటారండి. ఎంత ఉన్నా కూడా ఇంటిలోని తృప్తి ఉండదండి. సహజంగా ఎక్కువ పిల్లలు ఇలా బ్రతుకుతున్నారండి. తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, అన్నీ ఉంటాయి. నువ్వు నాకు ఏం చేసావు? వాట్ డిడ్ యు డూ ఫర్ మీ? నిన్ను కన్నాన్రా, సరిపోదా అది నీకు? ఐ హావ్ గివెన్ యు బర్త్, ఇజంట్ దట్ ఇనఫ్? I was willing to die while giving birth, and yet I gave birth. Isn't that enough? ఎంత ధైర్యంగా అడుగుతారు, వాట్ డిడ్ యు డూ ఫర్ మీ? సిగ్గుండాలి అలాంటి పిల్లలు. భయం లేదు, భక్తి లేదు. ఏమిచ్చావు? మాకు ఐగుప్తులోని చేపలు దొరికినాయంట, మాంసం దొరికినాయంట, ఎడారిలో మాకు మన్నా తప్ప నువ్వు ఏమి ఇచ్చినావంట. సిగ్గు ఉందా అండి? అంత గొప్ప అద్భుతాలు చేసి వాళ్ళని రక్షించి 2 పాయలు చేసి సముద్రాన్ని దాటిస్తే వాట్ డిడ్ యు, వై డిడ్ యు బ్రింగ్ us here? ఎందుకు నన్ను కన్నావు? బాబు, నేను ప్లాన్ చేసుకొని కనలేదురా, నువ్వు దేవుడు ఇచ్చిన బహుమానము. You were a gift from God. I did not plan on so and so date I will become pregnant and give birth to you. You are a gift from God. There is nothing planned. My pregnancy is a gift from God. I delighted in his gift and I gave birth to his gift. ఎంతసేపు నసుక్కుంటే ఉంటారు పిల్లలు. They'll be complaining. What did my father do? What did my mother do? What did you do? చదువుకుందాం. దాన్ని వినినప్పుడు యెహోవా ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనిన నిజంగా ఒక్క కుటుంబంలో ఒకరు ప్రార్థన చేసే వలన చూడండి, దేవుని అగ్ని అంట మనల్ని కాల్చివేయటం లేదంట. దేవునికి సిస్టర్ వంశీ, మీకే ముఖ్యంగా చెప్తున్నాను, మీ ప్రార్థనల వల్ల మీ కుటుంబము కాల్చివేయబడకుండా రక్షింపబడుతుంది. అందుకనే అంటాను, భయపడకు. అందరికీ చెప్తానండి, కుటుంబంలో ఒక్కరైనా ప్రార్థించే తండ్రి కానీ తల్లి కానీ ఉంటే నిజంగా బహు దీవించబడు కుటుంబంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఉగ్రత ఆ కుటుంబం మీద నిలవదంట. దేవునికి స్తోత్రం. వారు ఎత్తే ప్రార్థనలు ధూపం వలె ఉంటాయంట. దేవునికి స్తోత్రం. అంత నసుక్కున్నా, అంత ఇబ్బంది పెట్టినా మోషే ఒక్క ప్రార్థన, ఒక్క మొర దేవుడు కోపముని చల్లారి చేసిందంట. ఎంతమంది తల్లిదండ్రులు ప్రార్థన వల్ల ఈరోజు బిడ్డలుగా మేము బ్రతుకున్నాము. నిజంగా ప్రైజ్ ది లార్డ్. చదువుదాము. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను ఉచితముగా తిన్నారంట. ఇటుకలు తయారు చేయకపోతే తిండి ఉందండి వాళ్ళకి, మళ్ళా ఉచితంగా తిన్నారంట. సిగ్గుంది చెప్పుకోవటానికి. నువ్వు ఏమీ చేయకుండా నీకు తిండి, నీకు బట్ట, నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి నిన్ను ఈ లోకంలో పంపిస్తే నువ్వు నాకు ఏం చేసావని ఎలా అడగగలుగుతున్నావు ఒక తల్లిని, ఒక తండ్రిని? ఇదేనా మన మర్యాద, మన తల్లిదండ్రులకి ఇచ్చే మర్యాద?
దేవుణ్ణి పనివాడిగా చూస్తున్నాము, అందుకనే తల్లిదండ్రులు కూడా పనివాళ్ళుగా మిగిలిపోతున్నారు ఇంట్లో. నా బాధ్యత కాదు పని చేయటం ఇంట్లో, నా బాధ్యతేనే కాదు, నువ్వు కన్నావు కదా నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు, నువ్వే కదా మమ్మల్ని తీసుకొచ్చినావు, నువ్వే చూసుకో. ఎందుకు తీసుకొచ్చినావు? ఐగుప్తులోనే మేము బాగున్నాం కదా. ఇలాంటి ఆలోచనతో బ్రతుకుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. చదువుతున్నాం. ఇప్పుడు మా ప్రాణము సొమసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని, ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది గోడము వలె ఉండెను. జనులు తిరుగుచూ దాని పెరుగన్నం ఉంటది, మళ్ళీ ఏమి లేదా, కనీసం పెరుగన్నమైనా ఉంటది ఇంట్లో తినటానికి, నాకు బిర్యానీ లేదని ఏడుస్తాడు. అరే ఉన్న పెరుగన్నంతో హ్యాపీగా ఉండరా, కనీసం అదేనా ఉంది కదా. చూడండి మనిషి ఎలాంటి ఆలోచన దీంతో బ్రతుకుతున్నాడు. పక్కనోడికి నువ్వు అది పెట్టినా నాకు ఇది పెట్టినా, అరే కనీసం ఇది పెట్టినా తినరా బాబు. చదువు. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునంత వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనే, నీ వేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వ జనులు. ఏంటి నాయన ఈ పిల్లల భారము, ఎంతసేపు ఏడుస్తున్నారు. నేనేమైనా కన్నాను? పోనీ మోసే కన్నాడా? వాళ్ళని కనలేదు, నువ్వే కదా కన్నావు. వాళ్ళని చూసుకున్నంతసేపు నా మీద ఏడుస్తున్నారు వీళ్ళు. ఎంత చూసుకున్నా కూడా ఏడుపు తప్ప నాకు ఏమీ మిగటం లేదు. ఏంటి కర్మ అంటున్నాడు, ఏమిటి శ్రమ అంటున్నాడు. ఇలాగా ఎన్ని తల్లిదండ్రులు ఏడుస్తున్నారో తెలుసా వాళ్ళ పిల్లల గురించి. నేను ఏం పాపం చేశానురా ఇలాంటి వాళ్ళని కన్నాను నేను. నా మాట వినరు, ఇంట్లో పనులు చేయరు, ఏమి చేయరు. మళ్ళీ ఏం చేస్తావు నువ్వు నా కొరకు అని మళ్ళీ నన్నే ప్రశ్నిస్తారు. దేవుడు కూడా అంటున్నాడు, నా ప్రాణముని పెట్టినా మీరు నాకు పని చేయరా? నా ప్రాణముని మీకు పణముగా అర్పించి, నా రక్తము మీకు వెలగా చెల్లించి, మిమ్మల్ని రక్షించి మరణముల నుండి తప్పించినా కూడా మీరు నా కొరకు శ్రమ పడరా? ఎప్పుడు చూసినా నా దగ్గరికి వచ్చి ఏమిస్తావు ప్రభువా, ఏం ఉద్యోగం ఇస్తావు ప్రభువా, ఎంత జీతం ఇస్తావు ప్రభువా, ఎంత పెద్ద కారు ఇస్తావు ప్రభువా, ఎంత పెద్ద బంగ్లా ఇస్తావు ప్రభువా, ఇంత కొరకేనా నేను చచ్చిపోయినది? నేనేమైనా పనివాడినా దేవుడినా? మీరు అడిగినదల్లా నేను ఇస్తూనే ఉన్నాను, మీరు తిరిగి నాకు ఏం చేస్తున్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎంతసేపు ఏడిపే నేను వింటున్నాను కానీ సంతోషమైన ఉత్సాహధ్వని కీర్తనలు మీ నోటిలో నుండి ఎన్నడూ నేను వినటం లేదని ఆ తండ్రి కుమిలిపోతున్నాడు. తన హృదయం గాయపరచబడుతుంది మన ముఖాలను చూచి, మన మాటలను విని తండ్రి ఎంతగానో బాధపడుతున్నాడు. ఎంతసేపు నసుక్కుంటారు, ఎంత చెయ్యాలి? నా కుమార్ని మీ కొరకు ప్రాణముగా పణముగా పెట్టినా ఇంకా ఎంత చెయ్యాలి మీ కొరకు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ఏం అడుగుతాం? ఆయన ప్రాణాలు తీసుకున్నాము, సంతోషం లేదా మనకి? అడగండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒక మనిషి ప్రాణాలు తీసేసుకున్న తర్వాత కూడా ఇంకేమి దొరుకుతుందని ఆశించే దౌర్భాగ్యులమా మనము? ఏమిటండి ఈ బ్రతుకు? ఇదే నా క్రైస్తవుల బ్రతుకు. ఇందుకొరకేనా మన తండ్రి తన కుమారుని పంపించాడు చచ్చిపోవటానికి? ఆయన చావులో కూడా మనకి సంతోషం కలగకపోతే, తిండి బట్ట ఇయే, ముందు నా నీతిని వెతకండమ్మా అంటున్నాడు. అప్పుడు అన్నీ నేను మీకు అనుగ్రహించకపోతే నన్ను ప్రశ్నించండి, నసుక్కోండి. అప్పుడు నా నీతిని మీరు కోరుకోరు, నా రాజ్యముని మీరు వెంబడించరు, ఏమి చేయరు, నసుక్కుంటారు. మీరు అడగక ముందే కదా, నేను ముందు మిమ్మల్ని ప్రేమించాను కదా, ఈ లోకంలోకి వచ్చి నేనే కదా మీరు అడగక ముందే నా ప్రాణముల్ని పణముగా పెట్టాను కదా. ఇంత చేసి, ఇంత కష్టపడి, ఇన్ని అవమానాలు భరించినా ఇంకా ఎందుకు నసుక్కుంటున్నారు నా బిడ్డలు అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఈరోజు. చంపేశామమ్మా, హత్య చేసిన చేతులమ్మా ఇవి. మన దేవుణ్ణి
ఆ శిలువ మీద వేసిన చేతులు ఇవి. మన పాపము వలనే ఆయన చచ్చిపోయాడు. ఇంకేం కోరుకుంటాం ఆ దేవుడి నుంచి చెప్పండి? ప్రాణాలు ఇచ్చేసిన తర్వాత ఇంకేం కోరుకుంటాం మనుషులుగా మన దేవుడి నుంచి చెప్పండి? మీరే నిర్ణయించుకోండి. బల్ల ఆరాధనలో మనం పాల్గొంటున్నాం, ప్రార్థించుకోండి. ప్రభువా, అవును ప్రభువా, ఎప్పుడు చూసినా ఏడిపోయి నీ సన్నిధిలో నాయన ప్రభు, ఎప్పుడు చూసినా నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, కానీ నీకేం కావాలని నేను అడిగిన రోజు ఏది లేదు నాయన ప్రభు. మోకరిద్దాం. I would require my quiet team to come. బల్ల ఆరాధనలో పాల్గొనక ముందు, can somebody bring this on top?